అమావాస్యను పురస్కరించుకుని శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు నేతృత్వంలో మంగళగిరి శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానం మెట్ల మార్గం వద్ద భక్తులకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. మంగళగిరిలోని ప్రసిద్ధిగాంచిన వైష్ణవ శైవ క్షేత్రాల దేవాలయాల దర్శనార్థం విచ్చేసిన 3,000 మందికి పైగా భక్తులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు మాట్లాడుతూ గత 2 ఏళ్లుగా నిర్విరామంగా ప్రతి నెల అమావాస్య సందర్భంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. 40 మంది ట్రస్ట్ సభ్యులు దాతల సహకారంతో భక్తులకు ప్రతి నెల అన్న ప్రసాదాన్ని అందించే భాగ్యం తమ ట్రస్ట్ కు కలుగుతోందని ఆనందాన్ని పంచుకున్నారు. భక్తుల సేవే పరమార్థంగా దైవ దర్శనానికి వచ్చే భక్తులు ఆకలితో ఉండకుండా అన్నప్రసాదం స్వీకరించి ఆశీస్సులు అందించడం తమకు ఎంతో సంతృప్తినిస్తోందని, కులమత రాజకీయ భేదాలు లేకుండా ట్రస్ట్ సభ్యులు కలిసికట్టుగా ఈ బృహత్తర కార్యక్రమంలో పాల్గొని తమకు వెన్నుదన్నుగా నిలుస్తూ ప్రతి నెల కార్యక్రమాన్ని దిగ్విజయం చేయటం పట్ల కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. మహాలయ పక్షాల సందర్భంగా పెద్దలను స్మరిస్తూ పవిత్ర పూజా కార్యక్రమాలలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ట్రస్ట్ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు, కర్ణాటక శివ సత్యనారాయణ, పంచల శివనారాయణ, మన్నెం శ్రీనివాసరావు, మన్నెం అరుణ, జనసేన నాయకులు తిరుమలశెట్టి కొండలరావు, వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పుప్పాల కోటేశ్వరరావు, పెరుమాళ్ల సుబ్రహ్మణ్యం, చాగంటిపాటి దేవవర్ధన్, కగ్గా శ్రీనివాసరావు, ఉద్దంటి మురహరిరావు, తిరుమలశెట్టి కృష్ణ, కల్లం శివసాంబిరెడ్డి, ఆలూరి ఉమామహేశ్వరరావు, ప్రసాద్, భోజనపల్లి తాండవ, చీదెళ్ల వాసు, కోదాడ శ్రీనివాసరావు, చిరుమామిళ్ల రంగారావు, ఏల్చూరి వెంకట సుబ్బారావు, రెడ్డి వీరరాఘవులు, నంద్యాల గోపాలకృష్ణ, మారం మల్లికార్జునరావు, కటారి విష్ణుమూర్తి, పందేటి శ్రీనివాసరావు, గండికోట అచ్చయ్య, ఆలూరి ఉమామహేశ్వరరావు, కోదాడ శ్రీనివాసరావు, భోజనపల్లి తాండవ, తాడిశెట్టి సాంబశివరావు, నంగలం ప్రసాద్, నల్లమూలు నాగరాజు, దుంపల సోములు, కగ్గా శ్రీనివాసరావు, శ్రీహరిరావు, అన్నప్రెడ్డి రామకృష్ణారెడ్డి, శ్రీనాథ్, కొండా శివమ్మ, వడ్లమూడి వెంకయ్య చౌదరి, వేల్పూరి శంకర్రావు, దుంపల నరసింహారావు, తుమ్మా వెంకటేశ్వరరావు, వల్లంశెట్టి విజయ్ కుమార్, బేతపూడి మధుబాబు, గంటికోట రాజారావు, సారికొండ సుబ్బరాజు, ఆదిలక్ష్మి, పేరుబోయిన వెంకటేశ్వరరావు, జంజనం నాగేశ్వరరావు, స్వీట్ షాప్, బి శివప్రసాదరావు, ఊటుకూరి సత్యనారాయణమూర్తి, శివరాం బాబాజీ, వెంకటేశ్వరరావు, టిఫిన్ బండి, చేబ్రోలు రవీంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఆదివారం అమాస మాలయపక్ష ఒక విశేషమైన అమాస. ఈ అమాస రోజు ప్రతి నెల మేము అన్నదాన కార్యక్రమం చేస్తున్నాం. చాలా గొప్పగా జరుగుతుంది. ఈ కార్యక్రమంలో శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్టు, దీంట్లో 40 మంది బోర్డు సభ్యులు, అట్లానే బయట భక్తులు అందరి సహకారంతో ఈ కార్యక్రమం గొప్పగా జరుగుతుంది. అట్లానే ఇలా ముఖ్య అతిథిగా మన్ను శ్రీనివాసరావు గారు, మరి కొండలరావు గారు, మరి కర్ణాటక శివసత్యనారాయణ కొంతమంది వచ్చే వ్యక్తులు, వీళ్ళందరూ గొప్ప వ్యక్తులు. ఈ కార్యక్రమం మరి స్వామివారి దిగ్విజయం జరగాలని ఓం నమః శివాయ. అమావాస్య ఆదివారం మహాలయ పక్షాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా వారి యొక్క పితృదేవతలకు కర్మకాండలు కూడా నిర్వహిస్తే మంచిది అన్న ఒక సదుద్దేశంతో మన ఇరు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో కూడా ప్రత్యేకంగా ఈరోజు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ యొక్క పితృదేవతలకు కర్మకాండలు అనుసరిస్తూ ఉన్నారు. మన మంగళగిరి నియోజకవర్గంలో మా యొక్క ప్రియతమ నాయకులు మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారి వారి యొక్క సేవ, మన మంగళగిరి నియోజకవర్గంలో చేస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకొని మేము గత 3 సంవత్సరాల నుంచి కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ చైర్మన్ పందేటి సాంబశివరావు అన్నగారి ఆధ్వర్యంలో 40 మంది కమిటీ సభ్యులు అందరము కలిసి ఒక మంచి కార్యక్రమం చేద్దామని తలంపుతో ఇక్కడ ప్రతి నెల కూడా అమావాస్య రోజు అన్నదాన కార్యక్రమం, ఉచిత అన్నదాన కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా, ముఖ్యంగా శివాలయానికి, మన మంగళగిరి నరసింహస్వామికి, అదేవిధంగా గండాలయ స్వామికి వచ్చే భక్తులు, రకరకాల ఊర్ల నుంచి, రకరకాల జిల్లాల నుంచి వచ్చే భక్తులు అందరికీ కూడా సౌకర్యార్థంగా ఉండటం కోసమే ఈరోజు ఈ భోజనం ప్రతి నెల కూడా మా శక్తి వంచన లేకుండా వచ్చిన ప్రతి ఒక్కరికి సుమారుగా 3,000 మందికి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఇందులో పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా భక్తులందరూ కూడా విజయవంతం చేస్తూ ఉన్నారు.
అదేవిధంగా ఆ స్వామివారి ఆశీస్సులు కూడా మా 40 మంది కమిటీ సభ్యులకు ఉండాలని, పందేటి సాంబశివరావు గారికి ఉండాలని, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మేము పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ఈ నెల మా ఎర్బుజ్జి అన్నగారికి, కొండలరావు గారికి, మన్నం శ్రీనివాసరావు అంటారు, అందరూ ఎర్బుజ్జి అన్న అంటాం. మొన్న అన్నగారు మన టీటీడీలో 20 లక్షల రూపాయలు ఆ కార్యక్రమంలో ఆయన దేవుడికి చందా రూపంలో ఇచ్చారు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని, ఇట్లా సేవా కార్యక్రమాల్లో ముందుండి ప్రతిదీ కూడా ఏదైనా చేయాలి అంటే శక్తివంచన లేకుండా, ఈ విమర్శలు లేకుండా చేయాలి అంటే కొంచెం కష్టసాధ్యమైన పని అయినా సరే అటువంటి కష్టాలకు మేము వెరవకుండా, వెనక్కి తగ్గకుండా ముందుండి మమ్మల్ని నడిపిస్తున్నటువంటి మా చైర్మన్ సాంబశివరావు గారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ముఖ్య అతిథులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తున్న భక్తులందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని, ఈ విధంగా ప్రతి నెల కూడా ఇంకా ముందు ముందుకి తీసుకెళ్ళడానికి అందరి సహాయ సహకారాలు, మన్ననలు, దీవెనలు ఉండాలని, స్వామివారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరోసారి ధన్యవాదాలు. మంగళగిరిలో కాశీ అన్నపూర్ణేశ్వరి ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం ప్రతి నెల అమావాస్య రోజున చాలా భారీగా 3000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ ట్రస్టు పందేటి సాంబయ్య గారి ఆధ్వర్యంలో, అలాగే వాళ్ళ భక్త బృందం 40 మంది ఆధ్వర్యంలో చాలా బాగా కార్యక్రమం చేసినందుకు వాళ్ళ కమిటీకి ధన్యవాదాలు. ఇక ముందు కూడా ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని వాళ్ళ కమిటీ సభ్యులను కోరుకుంటున్నాను. కాశీ అన్నపూర్ణ సేవ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహాలయ అమావాస్యని పురస్కరించుకొని విశేషమైనటువంటి ఈ రోజున భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చైర్మన్ శ్రీ పందేటి సాంబయ్య గారి ఆధ్వర్యంలో దాదాపుగా 2-3 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఎటువంటి ఆటంకం లేకుండా ఇటువంటి గొప్ప విశిష్టమైనటువంటి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్న వాళ్ళ బృందం మొత్తానికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి మహత్ కార్యంలో మమ్మల్ని అందరినీ భాగస్వాములు చేసినందుకు వాళ్ళకి ప్రతి నెల ప్రతి అమావాస్య రోజు కూడా ఆటంకం లేకుండా నిర్వహించడం ఈ రోజుల్లో చాలా కష్టతరమైనటువంటి పని. అటువంటి పనిని వీళ్ళు సులభంగా ఆ పరమేశ్వరుని ఆశీస్సులతో ఇటువంటి మహత్కార్యాన్ని కొనసాగిస్తున్న బృందాన్ని ఆ పరమేశ్వరుడు ఎల్లవెల్లా కాపాడాలని, ఇటువంటి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం అని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి హాజరైన పెద్దలకు, నాయకులకు అందరికి కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు ప్రతి నెల అమావాస్య రోజు శ్రీ కాశీ అన్నపూర్ణేశ్వరి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న భక్తులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలానే ఈరోజు అతిథులుగా మన్నం శ్రీనివాసరావు గారు, వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న బస్సులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇది కులమతాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతున్న కార్యక్రమాన్ని గమనించవలసిందిగా కోరుచున్నాం. ఓం నమః శివాయ. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఊర్వారుకమివ బంధనాన్
मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनान्
मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ऊर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् पूर्वारुकमिव बन्धनात् मृत्योर्मुक्षीयमामृतात् ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं